ओम शांति। ओम शांति। आज के इवनिंग सेशन में आप सभी को दिल से स्वागत है। ఈరోజు సాయంత్రం కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం। बाबा अपने बच्चों को नए साल के लिए सदा समर्थ बनाने चाहते हैं। బాబా పిల్లలందరినీ కొత్త సంవత్సరం కోసం సదా సమర్థంగా చేయాలి అనుకుంటున్నారు। इतना साल बाबा ने जो ज्ञान दिया है, पालना दी है, वो बच्चों में बाबा प्रैक्टिकली देखना चाहता है। ఇంతకాలం బాబా ఏదైతే జ్ఞానం ఇచ్చారో, పాలన ఇచ్చారో, వాటన్నింటి యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని బాబా చూడాలనుకుంటున్నారు। ठीक है, तो उसके लिए बाबा ने कहा अपना मन बुद्धि का टाइम टेबल बनाओ। దానికోసమే బాబా చెప్తున్నారు, మనసు బుద్ధి యొక్క టైం టేబుల్ తయారు చేసుకోండి। दूसरी बात बाबा कह रहे हैं, రెండో విషయం బాబా చెప్తున్నారు, बाप दादा ने अमृत वेले से लेकर रात के सोने तक मनसा वाचा कर्मणा और संबंध संपर्क में कैसे चलना है व रहना है, सबके लिए श्रीमत अर्थात आज्ञा दी हुई है। రెండో విషయము అమృత వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాల్లో ఏ విధముగా ఉండాలో ప్రతిదానికి బాబా శ్రీమతాన్ని ఇచ్చి ఉన్నారు, వాటినే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు। अभी तक बाबा कहते थे श्रीमत, ఇప్పటి వరకు బాబా అనేవారు శ్రీమతముని, वही आज बाबा कह रहे हैं आज्ञा। దాన్నే ఈరోజు బాబా అంటున్నారు ఆజ్ఞ। जैसे कि फाइनल एग्जाम नजदीक में आता है तो बच्चों को हर रोज क्लास अटेंड करना पड़ता है। ఏ విధంగా అయితే ఫైనల్ ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉంటుందో అప్పుడు పిల్లలు ప్రతిరోజు క్లాస్ అటెండ్ కావాల్సి వస్తుంది। ठीक है, तो स्थूल और सूक्ष्म रूप में कैसे रहना है, बाबा ने सब कुछ मुरली द्वारा बताया है। స్థూల రూపములో మరియు సూక్ష్మ రూపములో ఏ విధంగా ఉండాలో బాబా అన్నింటినీ మురళిలో చెప్పారు। मनसा कैसे रहना है, మనస్తో ఏ విధంగా ఉండాలి, मैं संगम युग में हूँ, बाप दादा के साथ में हूँ। నేను సంగమ యుగములో బాబ్దాదా తోడుగా ఉన్నాను। ठीक है, वाचा सदा अपने मुख द्वारा ईश्वरीय बातें ही आना चाहिए, ईश्वरीय ज्ञान ही आना चाहिए। నోటి ద్వారా సదా మన నోటి వెంట ఈశ్వరీయ మహావాక్యాలే రావలెను। कर्मणा में सदा ईश्वर का ही प्रत्यक्षता होना चाहिए। కర్మల ద్వారా సదా ఈశ్వరుడి యొక్క ప్రత్యక్షత జరగాలి। और संबंध संपर्क में आते हैं, తర్వాత సంబంధ సంపర్కములోకి వస్తాము। अपने परिवार में, संसार में, दुनिया में बहुत चीजों के साथ, बहुत व्यक्तियों के साथ हम संबंध संपर्क में आते हैं। వ్యక్తులతోటి వస్తువులతోటి అనేకమైన సంబంధ సంపర్కములోకి వస్తాము। उस समय क्या करना है, ఆ సమయములో ఎలా ఉండాలి, ఏం చేయాలి? हम क्या करते थे, स्थूल चीजें लेकर जाते थे, उनके घर में जाके स्थूल भोजन खाना, स्थूल बातें सुनना और स्थूल जो गिफ्ट दिया है वो लेकर आते थे। మనం ఏం చేస్తామంటే స్థూలమైన వస్తువులను తీసుకువెళ్తాము ఆ వ్యక్తుల దగ్గరికి, ఆ స్థూలమైన వస్తువులు ఇస్తాము, స్థూలమైన భోజనం తీసుకుంటాము, తిరిగి వాళ్ళు ఇచ్చిన వస్తువులను తిరిగి తెచ్చుకుంటాం। किसके घर में गए थे, कोई पूछते हैं तो चाचा के घर में, मामा के घर में, माँ के घर में और पिता के घर में। ऐसे क्या करते हैं, हम रिश्तेदार के घर का एक संबंध संपर्क, शरीर का संबंध संपर्क के रूप में जाते हैं। మనము తల్లి గారింటికి వెళ్ళినా, తండ్రి గారింటికి వెళ్ళినా, మామగారింటికి వెళ్ళినా లౌకిక సంబంధము యొక్క వ్యవహారములో వెళ్తున్నాము। अभी बाबा क्या कहते हैं, మరి ఇప్పుడు బాబా ఏమంటున్నారు? जहां भी आप जाते हो ईश्वरीय सेवार्थ जाते हो।
ఎక్కడికి మీరు వెళ్ళినా ఈశ్వరీయ సేవార్థం వెళ్ళండి. और ईश्वरीय शक्ति, ईश्वरीय वर्षा, ईश्वरीय सुख, ईश्वरीय आनंद देने में आपको निमित्त बनना है. ఈశ్వరీయ సుఖము, ఈశ్వరీయ శక్తి, ఈశ్వరీయ ఆనందాన్ని మీరు ఇవ్వటానికి నిమిత్తముగా అవ్వాలి. और उनसे कुछ लेने का कुछ इच्छा भी नहीं रखना है. వారి నుండి ఏదో తీసుకోవాలని ఎలాంటి కోరిక ఉండకూడదు. न स्थूल रूप में, न सूक्ष्म रूप में, न गिफ्ट के रूप में, सम्मान के रूप में, वाचा के रूप में कुछ भी एक्सपेक्टेशन नहीं रखना है. స్థూల రూపములో కానీ, సూక్ష్మ రూపములో కానీ, బహుమతుల రూపములో కానీ, సన్మానాల రూపములో కానీ ఏది తీసుకోవాలి అన్న కోరిక మనకు లేశ మాత్రం కూడా ఉండకూడదు. हाँ, तो बाबा कहते सदा देवतापन का स्वरूप को धारणा करो. అందుకనే బాబా అంటారు సదా దేవతా స్వరూపాన్ని ధారణ చేయండి. बाबा ने जिसके लिए आपको निमित्त बनाया है वो करो ना. బాబా మన దేనికోసమైతే నిమిత్తముగా చేశారో అది చేయండి. तो वही स्मृति में रखते हुए आपको हर कर्म करना है. అదే స్మృతిలో ఉంచుకొని మీరు ప్రతి కర్మను చేయాలి. तो चेक कीजिएगा मैं वैसे ही कर रहा हूं. కాబట్టి చెక్ చేసుకోండి, నేను అలానే ప్రతి కర్మను చేస్తున్నానా. ऐसा नहीं कि आपके संबंध संपर्क में जो भी आते हैं उनको मुख द्वारा ज्ञान सुनाओ, उनके हाथ में पॉम्पलेट्स दे दो. ऐसा नहीं. ऐसा चांस है तो करो, उसके साथ साथ अपने मन से सदा ईश्वरीय सुख बाहर जाना चाहिए. ఎవరైనా మన సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈశ్వరీయ పాంప్లెట్ ఇవ్వటము, కార్డు ఇవ్వటము అవి మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ మన మనసు ద్వారా సదా ఈశ్వరీయ సుఖము వారికి అనుభూతి జరగాలి. जैसे कि समझ लीजिए आप तिरुपति गए हैं. ఏ విధంగా అయితే మీరు తిరుపతి వెళ్ళారు అనుకోండి. जब आप भक्ति मार्ग में थे उस समय का बात मैं कह रहा हूँ. ఎప్పుడైతే మీరు భక్తి మార్గములో ఉన్నారో ఆ విషయం చెప్తున్నాను. तिरुपति से आप 5 लड्डू लेकर आए हैं, बड़ा वाला लड्डू, अच्छा वाला लड्डू, टेस्ट वाला लेकर आए हैं. తిరుపతి నుండి మీరు లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు, పెద్ద లడ్డూలు. ठीक है. अब जहां भी जाते हो जो भी फ्रेंड्स मिलते हैं, रिश्तेदार मिलते हैं, उनको क्या करते हैं? प्रसाद के रूप में वो देते हैं ना. మీరు సంబంధికులను కలిసినా, స్నేహితులను కలిసినా వాళ్ళందరికీ కూడా ప్రసాదం రూపంలో ఆ లడ్డూని పంచి పెడతారు. और वो लोग भी उतना ही प्यार से, भावना से उस प्रसाद को स्वीकार करते हैं. వారు కూడా ఎంతో ప్రేమతో, ఎంతో భావనతో, ఎంతో గౌరవంతో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. तो वैसे ही आपको भी अभी रूहानी प्रसाद, परमात्मिक निराकार प्रसाद देने में आपको निमित्त बनना है. అదే విధంగా మనము కూడా ఇప్పుడు పరమాత్ముడి యొక్క నిరాకార ప్రసాదాన్ని ఇవ్వటానికి నిమిత్తముగా కావాలి. तो सदा परमात्मा के साथ कनेक्टेड हो क्या, ये आपको चेक करना है. సదా నేను పరమాత్ముడితో కనెక్ట్ అయి ఉన్నానని చెక్ చేసుకోవాలి. तो उसके लिए क्या करना है? దానికోసం ఏం చేయాలి? फॉलो फादर. తండ్రిని అనుసరించండి. बाप दादा दोनों को जैसे उन्होंने कदम में रखा वैसे कदम रखना है. బాప్ దాదా ఏ విధంగా అయితే అడుగులు వేశాడో ఆ అడుగులో అడుగు పెడుతూ వెళ్ళండి. क्योंकि कॉपी करना तो बहुत इजी है. ఎందుకంటే కాపీ చేయటం చాలా సహజం. ठीक है. जैसे बाबा ब्रह्मा बाबा ने करके दिखाया वैसे आपको ही फॉलो करना है. ఏ విధంగా అయితే బ్రహ్మా బాబా చేసి చూపించాడో అదే విధంగా మీరు చేయండి. और दूसरा है बाबा ने कहा कि सजनिया बाबा को प्रियतमा के रूप में, सजनी के रूप में साथ में रखो. ప్రియుడు రూపములో నన్ను తోడుంచుకోండి. जैसे जब शादी होता है ना, हमारे यहाँ रिवाज है, आपके यहाँ क्या है मैं मालूम नहीं है, सप्तपदी करके ऐसे अग्नि के साथ में राउंड लगाते हैं, 7 फेरा लगाते हैं, 7 स्टेप्स. ఏ విధంగా అయితే పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్తల్ని అగ్నిగుండము చుట్టూ
7 అడుగులు వేపిస్తారు. సప్తపది 7 అడుగులు వేయిస్తారు. आगे कौन रहता है? ముందు ఎవరుంటారు? पति रहता है। భర్త ఉంటారు. पीछे कौन रहता है? వెనక ఎవరుంటారు? पत्नी భార్య रहती ఉంటుంది. है। ठीक है, तो कौन किसका फॉलो करेगा? మరి ఎవరు ఎవరిని ఫాలో చేస్తున్నారు? जैसे पति चल रही हैं वैसे ही पत्नी को चलना है। एक पत्नी का धर्म है, उनको ये कहता है पतिव्रता। భర్త ఏ విధంగా అయితే నడుస్తున్నాడో భార్య కూడా అదే అడుగుల్లో నడవాలి. దాన్ని అంటారు పతివ్రత అని. ऐसे ही वर्तमान समय में बाप दादा को आगे रखो और आप पीछे रहो। అదే విధముగా వర్తమాన సమయములో బాప్దాదాని ముందు ఉంచి ఆయన అడుగులో అడుగు మనం వేసుకుంటూ వెళ్ళాలి వెనక. ठीक है, कदम पैर कदम रखने के लिए क्या शिव बाबा को शरीर है क्या? మరి అడుగులో అడుగు పెట్టడానికి శివ్ బాబాకి ఏమైనా శరీరం ఉందా? क्या वो हमारे साथ में है क्या? లేకపోతే ఆయన మన తోడు ఉన్నాడా? ताकि हम उनको फॉलो करें। మరి ఆయన్ని మనం ఎలా అనుసరిస్తాం? तो उनको फॉलो कैसे करें? ఆయన ఏ విధంగా అనుసరించాలి? तो बाबा कहते हैं हर रोज जो मुरली में मैं कहता हूं उसे एज इट इज फॉलो करना ही कदम के ऊपर कदम रखना है। నేను ప్రతిరోజు మురళిలో ఏదైతే చెప్తానో దాని అనుసారముగా నడవటమే నన్ను అనుసరించటము. जैसे आप पति को पूछिएगा आज ब्रेकफास्ट क्या बनाना है, మీరు భర్తను అడిగారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని. आज पूछेंगे तो इडली कहेंगे, कल पूछेंगे तो पूरी कहेंगे, परसों पूछेंगे तो चपाती कहेंगे। सारा दिन एक ही तो नहीं बताते हैं ना, अलग अलग बताते हैं ना वो। మరి ఈ రోజు అడిగితే ఇడ్లీ అంటాడు, రేపు అడిగితే పూరి అంటాడు, ఎల్లుండి అడిగితే చపాతి అంటాడు. రోజు ఒకటే తిండ కదా. तो जिस दिन इडली उन्होंने बताया है आपने पूरी किया तो कैसा लगेगा? ఆయన ఇడ్లీ చెప్పిన రోజు మీరు పూరి చేస్తే అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? क्या आपने पति का बात मान लिया है क्या? అప్పుడు మీరు భర్త యొక్క మాట విన్నట్లా? ठीक है, सपोज पति के पूछने के बदले आपने अपने मन माने से कर लिया। భర్తని అడగకుండా మన ఇష్టం వచ్చిన విధంగా మనం టిఫిన్ తయారు చేసి పెట్టాం. ठीक है, तो वो ठीक नहीं हुआ तो क्या करेंगे? आपका पति आपको डांटेंगे। అది సరిగ్గా లేకపోతే కుదరకపోతే అప్పుడు భర్త తిడతాడు. तो पति ने जो कहा वो आपने बना के दे दिया तो आप जिम्मेदार नहीं है। आपने जो बताया था मैंने करके रखा है, मेरा काम तो हो गया। భర్త ఏది చెప్తే అది చేసినట్లయితే అది బాగున్నా బాగలేకపోయినా ఏం జరిగినా భర్తది బాధ్యత. तो बाबा कहते हैं सुबह से शाम तक बाबा का जो श्रीमत है, आज्ञा है, ये जो बच्चे फॉलो नहीं करते हैं वही भोज बन जाता है। కాబట్టి ఉదయము నుండి రాత్రి వరకు బాబా యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో ఆ ఉల్లంఘన కారణముగా పిల్లల మీద బరువు అవుతుంది. बड़े बड़े आज्ञाएं तो फॉलो करते हैं लेकिन छोटे छोटे गलती कर देते हैं। పెద్ద పెద్ద ఆజ్ఞలను అయితే పాలన చేస్తున్నారు కానీ చిన్న చిన్న ఆజ్ఞలను అవజ్ఞ చేస్తున్నారు. उस अवज्ञा के कारण विकर्म बन जाता है, उसके कारण भोज बन जाता है, सिर भारी हो जाता है। ఆ చిన్న చిన్న అవజ్ఞలే భారముగా అయ్యి ఆత్మ మీద బరువుగా అవుతున్నాయి. ठीक है, समझ लो बाबा कहते हैं अमृत वेले उठना है। ఉదాహరణకి బాబా అమృత వేళ లేవండి అని ఆజ్ఞ ఇచ్చారు. तो कैसे उठना है? మరి ఎలా లేవాలి? प्यार से स्नेह से ईश्वरीय सेवार्थ आत्मा को चार्ज करने के लिए उठकर बैठना है। ప్రేమతో స్నేహంతో ఈశ్వరీయ సేవ కోసము ఆత్మని ఛార్జ్ చేసుకోవడానికి లేచి కూర్చోవాలి. बाबा ने कहा करके नेमिनाथ होकर जिस बेड पर सोए हुए हैं उसी बेड पर उठकर बैठेंगे, वीडियो ऑन नहीं करेंगे। ऑन करेंगे तो योगेश भाई को पता चलेगा, वो डांटेंगे करके चुपचाप नाम रखकर बैठेंगे तो क्या होगा? మరి బాబా చెప్పాడు కదా అని ఊరక లేచి కూర్చున్నట్లయితే వీడియో ఆన్ చేయకుండా బెడ్ మీదనే ఆముతూనే కూర్చొని అదే డ్రెస్ లో కూర్చొని ఉన్నట్లయితే
వీడియో ఆన్ చేయకపోతే యోగేష్ బాయ్ కనిపించదు, వీడియో ఆన్ చేస్తే యోగేష్ అన్నయ్య గారికి కనిపిస్తుంది, యోగేష్ అన్నయ్య గారికి కనిపిస్తే ఏమని అంటాడు, అలా లేచినట్లయితే అది అవజ్ఞ. उसको कहते हैं बाबा नेमिनाथ नहीं, नेमिनाथ बने हैं लेकिन स्वामीनाथ नहीं बने हैं। దానికే బాబా అంటాడు, మీరు నేమినాథులుగా అయ్యారు కానీ స్వామినాథులుగా కాలేదు అని. बहुत आत्माएं तो बहुत होशियार हैं। చాలా మంది ఆత్మలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. भाई जी हमको ऐसे मालूम है बाबा ऐसे मार्क्स देता है। అన్నయ్య గారు మాకు తెలుసు బాబా ఈ విధంగా మార్కులు ఇస్తారు అని. इसीलिए हम अमृत वेले उठते ही नहीं है, तो मार्क्स लेने का चांस ही नहीं है ना। అందుకని అసలు మేము అమృత వేళ లేవనే లేము, ఇంకా మాకు మార్కులతో ఏమవసరం. बाबा कहता है बच्चे अटेंडेंस के लिए भी मार्क्स हैं। బాబా అంటాడు అటెండెన్స్ కోసం కూడా మార్కులు ఉన్నాయి. आप ठीक से अटेंडेंस नहीं देंगे फाइनल एग्जाम में, भले आपको रैंक स्टूडेंट हो फिर भी आपको मैं एडमिशन नहीं देता हूं। ఒకవేళ అటెండెన్స్ లేకుండా మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఒకవేళ మంచి మార్కులు వచ్చినా సరే నేను అడ్మిషన్ ఇవ్వను. भले आप रैंक स्टूडेंट हो तो भी एक सब्जेक्ट में आप फेल हो गए, एक सब्जेक्ट में आप फेल हो गए तो सारा 5000 साल का आपका कमाई चला जाएगा। ఒక్క సబ్జెక్ట్ లో మనం ఫెయిల్ అయినా సరే 5000 సంవత్సరాల యొక్క సంపాదన మొత్తం పోతుంది. भले बाकी सब्जेक्ट में आप 100 आउट ऑफ 100 हैं, लेकिन अमृत वेले आप उड़ते ही नहीं हैं तो क्या हो जाएगा, एक एग्जाम में टोटली 0, तो रिजल्ट से क्या हो जाएगा, पास विथ ऑनर होंगे क्या? అన్ని సబ్జెక్టుల్లో మనకు 100కు 100 వచ్చినా అమృత వేళ లేవటం లేదు అంటే అమృత వేళ ఫెయిల్ అయినట్లే కదా. ఈ ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా సరే వాటన్నింటిలో కూడా ఫెయిల్ అయినట్లే. तो ये जो अवज्ञा होती है जो अतीन्द्रिय सुख अनुभव करने के लिए आपको रुकावट के रूप में लेकर आता है। ఏవైతే ఈ చిన్న చిన్న అవజ్ఞలు మీరు చేస్తున్నారో ఆ అవజ్ఞల యొక్క భారము మనల్ని అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని పొందటములో విఘ్న రూపకంగా అవుతున్నాయి. तब निरंतर राजयोग में बैठना, ईश्वरीय सेवा करना, पुरुषार्थ करने में आपको मजा नहीं आता है। అందుకనే నిరంతర ఈశ్వరీయ సేవ చేయటములో రాజయోగం చేయటములో మీకు సంతోషం అనుభవం కాదు. तो इसके कारण आपका स्थिति तीव्र रूप में बढ़ नहीं रहा है और ईश्वरीय जीवन आपको सुखमय नहीं हो रहा है। దీని కారణముగానే మీరు ఈశ్వరీయ జీవితంలో తీవ్రగతిగా వెళ్ళలేకపోతున్నారు, ఆ సుఖాన్ని అనుభూతి చేయలేకపోతున్నారు. लौकिक में भी जो बड़े कुछ कहते हैं उसके अनुसार आप चलते हैं, हाजी कहते हैं, तो क्या होगा, उन लोगों का आशीर्वाद आपको मिलता है ना। లౌకికములో కూడా మీ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని వెంటనే హాజీ అని అంగీకరించి ఆ పని చేసినట్లయితే వెంటనే వారి యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. और वो लोग मन से आपको दुआएं देते हैं ना, వారు మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. और यहाँ आपको दुआ किसके द्वारा मिल रहा है? మరి ఇక్కడ మనకు ఆశీర్వాదాలు ఎవరి నుండి లభిస్తున్నాయి? परमात्मा से मिल रहा है। పరమాత్ముడి నుండి లభిస్తున్నాయి. लेकिन आशीर्वाद मिलना चाहिए, तो जो भी बाबा कहते हैं उसको हाजी कहना है और उसको फॉलो करना है। మరి మనకు పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాలు లభించాలంటే పరమాత్ముడు ఏదైతే ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆ ఆజ్ఞను వెంటనే పాలన చేయాలి. ठीक है, धारणा भी करना है, ధారణ కూడా చేయాలి. तो उससे बाबा क्या करेगा, आपको बुद्धि को विल पावर दे देगा, शक्ति भर देगा। उससे आपका जो समस्या है, विघ्न है, प्रॉब्लम्स है, उसको आप फेस कर सकते हो। దానితో బాబా మనకేం చేస్తాడంటే విల్ పవర్ ఇస్తాడు. जितना आप आज्ञाकारी बनते हो ఎంతగా మీరు ఆజ్ఞాకారిగా అవుతారో उतना बाबा वर्षा भी देता है, वरदान भी देता है और दुआएं भी देते हैं। అంతగా బాబా మీకు వారసత్వాన్ని ఇస్తాడు, వరదానాలు ఇస్తారు, ఆశీర్వాదాలు కూడా ఇస్తారు.
कोई कोई कहते हैं नहीं नहीं भाई जी, हमको दिन में रेस्ट करने का टाइम नहीं मिलता है, 5-6 घंटा नींद तो चाहिए ना, इसीलिए हम अमृत वेले नहीं उठते हैं। చాలా మంది అన్నయ్యలు ఏమంటారంటే, అన్నయ్య గారు మాకు ఉదయం అంతా చాలా బిజీగా ఉంటాము, రాత్రి కూడా చాలా బిజీగా ఉంటాము, రోజుకు 4-5 గంటలు కూడా నిద్రపోకపోతే ఎలా, అందుకని మాకు అమృత వేళ లేవటం కుదరదు అంటారు. ठीक है, संडे तो टाइम है, छुट्टी का दिन में మరి तो टाइम है, ఆది उस दिन तो कर सकते हो ना। మరి ఆదివారం అయితే సమయం ఉంటుంది కదా, మరి కనీసం ఆదివారం అన్నా లేచి కూర్చోవచ్చు కదా. तो बाबा का आज्ञा का फॉलो करने का मन है तो सब कुछ हो जाएगा, आपको मन नहीं है तो कुछ भी नहीं होगा। బాబా ఆజ్ఞను పాలన చేయాలి అని మనకు మనసు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది, మనసు లేకపోతే ఏది సాధ్యం కాదు. दूसरी बात बाबा कहते हैं, రెండో విషయం బాబా చెప్తారు, अमृत वेले मिनिमम 45 मिनट्स आप पावरफुल योग करेंगे, उस योग में 4-5 घंटे का जो शरीर का जो रेस्ट है वो उसमें मिल जाता है। అమృత వేళ కనుక మీరు 45 నిమిషాల కనుక మంచి యోగం చేసినట్లయితే శరీరానికి 4-5 గంటల యొక్క నిద్ర ఏదైతే అవసరం ఉందో అది లభిస్తుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకి सुबह से शाम तक आपने बाहर ड्यूटी किया, बाहर की दुनिया में, ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు బయట ప్రపంచంలో ఉద్యోగం చేశారు, वेराइटी कर्म किया, बाहर भी गए, वहां ठंडी भी था, गर्मी भी था, बहुत मच्छर काटा है और बहुत धूप भी लगा है, बहुत मट्टी भी है, तो वो सभी अपने शरीर के ऊपर प्रभाव पड़ा है, वो लेकर आप घर में आ गए। బయటికి వెళ్ళి మనం వృత్తి వ్యాపారం చేస్తున్నప్పుడు ఎండకి వానకి లేతే చలికి ఏదైనా సరే మీరు రకరకాల దుమ్ము ధూళి అంటించుకొని వస్తాం. ఇంటికి ठीक है, వచ్చిన తర్వాత हाँ, घर में आने के बाद आप वैसे ही सो गई तो क्या होगा? మరి అదే విధంగా ఇంటికి వచ్చి వెంటనే నిద్రపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? वो कपड़ा चेंज नहीं किया, हाथ ఆ हाथ బట్టలు पांव क्लीन మార్చుకోలేదు, नहीं किया, शरीर को स्नान కాళ్ళు नहीं చేతులు कराया, కడుక్కోలేదు, స్నానం చేయలేదు, శరీరానికి స్నానం చేయించలేదు. वैसे ही सो जाएंगे तो क्या होगा? नींद आएगा क्या? మరి అలాగే పడుకున్నట్లయితే మీకు నిద్ర వస్తుందా? नींद आया तो भी साउंड स्लीप आएगा? నిద్ర వచ్చినా సరే బాగా గాఢ నిద్ర పోగలుగుతారా? नहीं है ना। నిద్ర పోలేరు కదా. उसके बदले बाथरूम में जाके बहुत अच्छा स्नान करके क्लीन कपड़ा पहनो, उसके बाद सो जाओ, कितना अच्छा नींद आता है देखो। దానికి బదులుగా హాయిగా ఇంటికి రాగానే మంచిగా స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని పడుకున్నట్లయితే అప్పుడు మీకు ఎంత మంచిగా నిద్ర పడుతుందో చూసుకోండి. वैसे ही आप अमृत वेले योग करने से सारे दिन के लिए आपको जितना शक्ति चाहिए, जितना विल पावर चाहिए, जितना वर्षा चाहिए, बाबा आपको दे देता है। అదే విధంగా అమృత వేళ లేచి మనము శక్తిశాలి యోగం చేసినట్లయితే రోజు మొత్తానికి మనకు ఎంత శక్తి కావాలో అదంతా వరదానాల రూపంలో విల్ పవర్ చేస్తాడు బాబా. हाँ, तो हमारे बीके भाई बहन है ना, बहुत होशियार है। మన అన్నయ్యలు అక్కయ్యలు చాలా తెలివైన వాళ్ళు. जिस दिन जो इम्पोर्टेंट काम रहता है, बहुत मुश्किल होता है, उस दिन अमृत वेले उठ जाते हैं, क्योंकि उस दिन बाबा का सहयोग चाहिए ना। ఎప్పుడైతే బాగా కష్టమైన సేవ ఉంటుందో, కష్టమైన పని ఉంటుందో అప్పుడు అమృత వేళ లేస్తారు. क्योंकि बाबा का सहयोग चाहिए। ఎందుకంటే బాబా యొక్క సహాయం కావాలి ఆ రోజు. जिस दिन नॉर्मल है, कुछ सीरियस बात नहीं है, घर में ही रहना है, उस दिन आराम से सो जाएंगे। ఏ రోజైతే అంత సీరియస్ పని లేదో, బాబాతో అంత అవసరం లేదో ఆ రోజు హాయిగా నిద్రపోతారు ఇంట్లో. तो इनको आज्ञाकारी बच्चे कहेंगे क्या? మరి ఇలాంటి వాళ్ళని ఆజ్ఞాకారి పిల్లలని అంటారా? सभी लोग लक्ष्मी नारायण बनने के लिए हाथ उठाते हैं, विश्व कल्याणकारी बनने के लिए हाथ उठाते हैं, और फर्स्ट रैंक आने के लिए हाथ उठाते हैं। क्लास में ही नहीं आते हैं, स्टडी ही नहीं करते, तो फर्स्ट रैंक कहाँ से आएंगे? పిల్లలందరూ కూడా లక్ష్మీనారాయణులు అవుతారంటే అందరూ చేతులు ఎత్తుతారు, విశ్వ కళ్యాణకారులుగా అవుతారంటే అందరూ చేతులు ఎత్తుతారు, మరి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు. మరి క్లాస్కే రాకపోతే, వినకపోతే, ధారణ చేయకపోతే ఎలా అవుతారు? इसीलिए बाबा इस साल के लास्ट में बच्चों को क्या कमी है, ये बाबा कह रहे हैं,
इसके कारण जो एक्सपेक्टेड सफलता होना चाहिए, भगवान का प्रत्यक्षता होना चाहिए, वो नहीं हो रहा है। అందుకనే బాబా ఈ సంవత్సరం చివరిలో పిల్లల్లో ఏ లోపమైతే ఉందో దాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకు బాబా యొక్క ప్రత్యక్షత జరగటం లేదు, దేని కారణముగా ఆగిపోతుంది అని. ठीक है, बाबा कहते बच्चे आप रेडी हो या न हो, बाबा का प्रत्यक्षता तो जरूर होगा। అందుకనే బాబా అంటారు, పిల్లలు మీరు రెడీ అయినా రెడీ కాకపోయినా నా ప్రత్యక్షతే జరిగి తీరుతుంది. कोई ना कोई आत्मा जरूर निमित्त बनेंगे। रामा में वैसा पाठ है, पाठ तो हो जाएगा। డ్రామానుసారంగా ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు, వారి ద్వారా జరుగుతుంది. लेकिन आप जो अतीन्द्रिय सुख प्राप्त करने के लिए इतना साल त्याग किया है ना, भोजन का त्याग किया, नींद का त्याग किया, कितना लोगों से बातें सुनी, लेकिन मुझे ये दुख होता है कि वो यथार्थ सुख को आप अनुभव नहीं कर रहे हो, छोटे 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 गलती के कारण। इसलिए बाबा को आपके ऊपर दया आता है, करुणा आती है। చిన్న చిన్న అవజ్ఞల కారణంగా మీరు ఎంతో త్యాగం చేసి ఎన్నో నియమాలు పాటించినా సరే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని ఏదైతే పొందలేకపోతున్నారో అది చూసి బాబాకి దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. ठीक है, तो बाबा कहते हैं आज्ञा को फॉलो करने से तुरंत आपको प्रत्यक्ष फल मिल जाएगा। ఆజ్ఞను పాలన చేసినట్లయితే వెంటనే మీకు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. मैंने देखा है, जब मैं लौकिक घर में रहता हूँ, यहाँ ईश्वरीय सेवा चलता है, उस समय मेरा माँ का तबीयत बहुत अच्छा रहता है। నేను ప్రాక్టికల్ గా నా జీవితంలో చూస్తున్నాను, నేను ఎప్పుడైతే ఈశ్వరీయ సేవలో ఉంటానో అప్పుడు మా అమ్మగారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. जब मैं लौकिक घर में रहता हूँ, माँ के साथ में रहता हूँ, तब उनका तबीयत बहुत अच्छा रहता है। నేను ఎప్పుడైతే ఇంట్లో ఉంటానో తల్లితో తోడుగా ఉంటానో అప్పుడు ఆమె ఆరోగ్యం చాలా బాగుంటుంది. क्योंकि वो कर्मों का जो आशीर्वादों का फल है, जमा का खाता है, वाइब्रेशन, उस आत्मा के ऊपर भी बहुत अच्छा असर पड़ेगा। ఎందుకంటే కర్మల యొక్క ఫలం ఏదైతే ఉందో, ఆశీర్వాదాల యొక్క ఫలం ఏదైతే ఉందో అది ఆ ఆత్మ మీద కూడా పడుతూ ఉంటుంది. बाबा कहते हैं कर्म के लिए मेन है बीज, सीड। బాబా అంటాడు కర్మ కోసము బీజం ఏమిటి? बीज तो शक्तिशाली होना चाहिए। మరి బీజము శక్తిశాలిగా ఉండాలి. जब बीज शक्तिशाली है तो फल भी ऐसा मिलेगा ना। మరి బీజము శక్తిశాలిగా ఉంటే ఫలం కూడా శక్తిశాలిగా లభిస్తుంది. तो आपको सीरियसनेस ही नहीं है, पढ़ाई में, धारणा में भी सीरियसनेस नहीं है, सेवा में भी सीरियसनेस नहीं है, और फल तो अच्छा मिलना चाहिए, वो कैसे होगा? మరి మీకు క్లాస్ విషయంలో సీరియస్నెస్ లేదు, ధారణ విషయంలో సీరియస్నెస్ లేదు, మరి సేవ విషయంలో సీరియస్ లేదు, అలాంటప్పుడు మరి మీకు మంచి ఫలితం ఎక్కడి నుంచి లభిస్తుంది? धरती को ठीक से क्लीन नहीं किया है, ठीक से बीज नहीं डाला है, క్లీన్ చేయలేదు, మంచిగా విత్తనం నాటలేదు, टाइमली उसको पानी नहीं दे रहे हो, సమయం అనుసారంగా దానికి నీళ్లు పోయలేదు, और उसका पालना नहीं दे रहे हो, फर्टिलाइजर नहीं दे रहे हो, దానికి పాలన చేయట్లేదు, సరైన సమయంలో ఎరువులు వేయట్లేదు, मेंटेनेंस भी नहीं कर रहे हो, దాని మెయింటెనెన్స్ కూడా చేయటం లేదు. और क्या कहते हो, बाजू वालों का आम का झाड़ में कितना अच्छा फल आया है, मेरे घर में ऐसा क्यों नहीं होता है? మనం అంటాము పక్క వాళ్ళ మామిడి చెట్టుకో మంచి మంచి పండ్లు కాస్తున్నాయి, మా ఇంట్లో అదే మామిడి చెట్టు వేసినా మా ఇంట్లో ఎందుకు పండ్లు కాయటం లేదు అంటాం. हाँ, उनका ही आम का बीज लेकर आते हैं, अपनी धरनी पर डालते हैं, लेकिन हमारे धरनी में क्यों नहीं होता है? धरनी में क्या प्रॉब्लम है? వాళ్ళ మామిడి చెట్టు తీసుకొచ్చి మా ఇంట్లో కూడా పెట్టాము, కానీ మా ఇంట్లో ఎందుకు మామిడి పండ్లు రావట్లేదు అంటాం. क्योंकि सभी के लिए ज्ञान का बीज तो एक से ही निकलता है ना, एक ही जैसे मिलता है ना, एक पिता ही देता है ना, उसमें तो अलग अलग नहीं है, वैरायटी नहीं है। మరి అందరికీ జ్ఞానము యొక్క బీజం ఒక్కరి నుండే లభిస్తుంది, ఒక్క తండ్రి నుండే లభిస్తుంది, వేరు వేరు విత్తనాలు లేవు జ్ఞానం. ठीक है, बाबा कहते कर्म का प्रत्यक्ष फल नहीं मिलता है तो आपको क्या होता है, बहुत मेहनत करना पड़ता है। కర్మ యొక్క ప్రత్యక్ష ఫలితం లభించినప్పుడు మనం చాలా శ్రమ చేయవలసి వస్తుంది. किसी किसी को सेम आम से 3 साल में फल मिल जाता है, किसी किसी को 4-5 साल वेट करना पड़ता है। కొంతమందికి అదే మామిడి చెట్టు తోటి 3 సంవత్సరాలకే క్రాప్ వస్తుంది,
కొంతమందికి 4-5 సంవత్సరాల తర్వాత క్రాప్ వస్తుంది. तो प्रॉब्लम क्या है, कहाँ है? మరి ప్రాబ్లం ఏమిటి, ఎక్కడుంది? पालना जो देना चाहिए वो नहीं होता है। ఏదైతే పాలన ఇవ్వాలో అది ఇవ్వటం లేదు. इसीलिए फल में अंतर हो जाता है। అందుకని ఫలములో తేడా వస్తుంది. सदा समर्थ शक्ति से शरीर शक्तिशाली रहता है। సదా సమర్థంగా ఉన్నట్లయితే శరీరం కూడా శక్తిశాలిగా ఉంటుంది. वैसे ही परमात्मा के शक्ति, नियम, श्रीमत, आज्ञा फॉलो करने से आत्मा भी शक्तिशाली रहेगा। అదే విధంగా పరమాత్ముడి యొక్క ఆజ్ఞలను పాలన చేసినట్లయితే ఆత్మ కూడా శక్తిశాలిగా అవుతుంది. ऐसे कर्म के प्रत्यक्ष फल की प्राप्ति कारण आत्मा सदा समर्थ रहती है। కర్మ యొక్క ప్రత్యక్ష ఫలితం అనుసారముగా ఆత్మ సదా శక్తిశాలిగా ఉంటుంది. तो पहले बाबा ने कहा टाइम टेबल बनाओ। మొదట బాబా చెప్పారు టైం టేబుల్ తయారు చేసుకోండి. दूसरा बाबा कहते हैं आज्ञाकारी बनो। రెండోది బాబా అంటున్నారు ఆజ్ఞాకారిగా కండి. सदा सदा समर्थ बनना है तो ये फॉलो करना है। సదా సమర్థంగా కావాలంటే ఈ రెండిటిని అనుసరించాలి. अब चाहिए तो देख लीजिए, हम क्या कहते हैं, भाई जी 3 दिन भट्टी में जाते हैं ना, सिटी बहुत अच्छा रहता है, और माउंट आबू में जाते हैं ना, बहुत अच्छा रहता है। क्यों? మరి చాలా మంది అంటారు అన్నయ్య గారు 3 రోజులు బట్టీలో కూర్చుంటే చాలా స్థితి బాగా ఉంటుంది, మధుబనికి వెళ్ళినప్పుడు స్థితి చాలా బాగుంటుంది అంటారు. మరి ఎందుకు? क्यों? क्योंकि सुबह से शाम तक जो बाबा टाइम टेबल देते हैं यथार्थ मन से फॉलो करते हैं ना। ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు బాబా ఏదైతే టైం టేబుల్ ఇస్తున్నాడో దాన్ని ఫాలో చేస్తాం భట్టీలో. क्योंकि वहां देखने में सदा काल योगेश भाई साथ में रहते हैं ना, नहीं किया तो डांटते हैं ना, इसलिए फॉलो करते हैं, इसलिए अनुभव अच्छा होता है। ఎందుకంటే అక్కడ యోగేష్ అన్నయ్య గారు కూర్చొని ఉంటాడు, ఫాలో చేయకపోతే అన్నయ్య గారు తిడతారు, అరుస్తారు, అందుకని జాగ్రత్తగా ఉంటారు. तो जो भय के कारण जो अटेंड करते हैं 3 दिन के बाद इतना अच्छा अनुभव होता है, क्योंकि आपका मन और कहाँ जाने के लिए वहां चांस ही नहीं है। फुल सुबह से शाम तक ऐसे बाबा एंगेज करके रख देता है। ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ మనసు ఎక్కడికి వెళ్ళే అవకాశమే లేకుండా బాబా మిమ్మల్ని ఎంగేజ్ చేసి ఉంచుతాడు. तो बाबा का आज्ञा यथार्थ फॉलो होता है। అప్పుడు బాబా యొక్క ఆజ్ఞ యథార్థముగా అనుసరిస్తారు మీరు. अमृत वेला योग तो है, स्नान करके योग में जाते हैं। అమృత వేళ యోగం చేయడానికి స్నానం చేసే వస్తారు. क्योंकि सभी के साथ दिखाना है ना, हम तो ओबीडियंट स्टूडेंट है, एटलीस्ट 3 दिन के लिए तो दिखाना है ना जो साथी लोग होंगे, इसीलिए 2 बजे उठकर 1:30 बजे उठकर क्या करते, स्नान करके अमृत वेले में जाते हैं। ఎందుకంటే అందరికీ కనపడాలి కాబట్టి ఉదయం 2ంటికే 2:30కే 3ంటికే లేచి స్నానం చేసి వచ్చేస్తాం అమృత వేళ యోగానికి. और व्हाइट कपड़े पहनकर जाते हैं, और नशा भी रहता है। తెల్ల బట్టలు వేసుకుని వెళ్తాం, నషా కూడా ఉంటుంది. और मुरली क्लास भी सुनते हैं, మురళీ క్లాస్ కూడా వింటాం. यज्ञ सेवा में सहयोग भी देते हैं। యజ్ఞ సేవలో సహయోగాన్ని కూడా ఇస్తాం. 10 बजे से 1 बजे से और क्लास और योग में भी अटेंड करते हैं। 10 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు క్లాసులు అటెండ్ అవుతాం. और बाबा के याद में सभी लोग मिलकर बाबा को भोग रखते हैं। మరి అందరం కలిసి బాబాకు భోగి పెడతాం. उसके बाद दोपहर को रेस्ट लेकर उसके बाबा के याद में भोजन स्वीकार करते हैं, और शाम को और क्लास में अटेंड हो जाते हैं। బాబా జ్ఞాపకంలో భోజనం తింటాం, తర్వాత రెస్ట్ తీసుకుంటాం, మరలా సాయంత్రం క్లాస్కి అటెండ్ అవుతాం. नुमा शाम योग भी हो जाता है, रात का भोजन भी हो जाता है, नाइट का गुड नाइट क्लास भी हो जाता है। ఉదయం సాయంత్రం క్లాస్ అవుతుంది, యోగం అవుతుంది, రాత్రి కూడా బాబా గుడ్ నైట్ కూడా జరుగుతుంది. ठीक है, उसके बाद बेड में जाकर सोने से आराम होता है। దాని తర్వాత బెడ్ మీదకి వెళ్ళి పడుకోగానే విశ్రాంతిగా నిద్రపోతాం. तो मैंने 5 बजे एक माता को फोन किया था आज। నేను ఈ రోజు 5 గంటలకి ఒక అక్కయ్య గారికి ఫోన్ చేశాను. हमने उनको पूछा, आप तो रात में ये क्लास में आते थे, एक इसमें
हमारे गुड नाइट क्लास में। अभी बहुत दिन हो गए, आप क्यों नहीं आ रहे हो? నేను ఆ అక్కయ్య గారిని అడిగాను, అంతకుముందు మీరు రోజు రాత్రిపూట గుడ్ నైట్ క్లాస్‌లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకని రావటం లేదు అని అడిగాను. तो उन्होंने कहा मेरी पोती ने मेरा मोबाइल का व्हाट्सएप में कुछ प्रॉब्लम कर दिया है, इसलिए व्हाट्सएप ऑन नहीं हो रहा है, इसलिए मैं क्लास अटेंड करने को नहीं हो रहा। ఆమె ఏం చెప్పిందంటే, మా మనవడు ఫోన్ తీసుకొని వాట్సాప్‌ని ఏదో పాడు చేశాడు. వాట్సాప్ పనిచేయట్లేదు. అందుకని నేను రావటం లేదు అని చెప్పింది. लेकिन आपका क्लास हर रोज आता है ना, आपके क्लास का इसमें यूट्यूब में हमने सब्सक्रिप्शन किया है, तो हर रोज हर वरदान को हम 100% सुनेंगे। మీ క్లాసులు యూట్యూబ్‌లో వస్తున్నాయి కదా! యూట్యూబ్‌లో మీరు చెప్పే వరదానాన్ని మేము 100% వింటున్నాము. 100% చేస్తున్నాము అని చెప్పింది. उसके बाद कहते हैं वरदान सुनकर सोने से बहुत अच्छा साउंड स्लीप आता है, बहुत अच्छा नींद आ जाता है। వరదానం విని పడుకోవటం వల్ల హాయిగా మంచి నిద్ర పడుతుంది అని చెప్పింది. तो हमने कहा आपको नींद करने के लिए हम वरदान कह रहे हैं क्या? నేను అడిగాను, మరి నీవు నిద్ర పట్టడానికి నీకేమైనా వరదానం ఇచ్చానా? तो मन क्या होता है, इतना लाइट हो जाता है ఎందుకంటే మనసు చాలా తేలిక అవుతుంది. क्योंकि बाबा के साथ आप कनेक्ट हो जाते हो। బాబాతో పాటుగా మీ కనెక్షన్ ఉంటుంది. तो ऐसे हर आज्ञा बाबा समय के अनुसार जो देते जाते हैं, ప్రతి ఆజ్ఞ సమయమనుసారముగా బాబా ఏదైతే ఇస్తూ వెళ్తారో जितना प्यार से फॉलो करते हैं, भाई फोर्स से नहीं, प्यार से फॉलो करते हैं, దాన్ని భయముతోటో ఫోర్స్‌తో కాదు, ప్రేమతో కనుక పాలన చేసినట్లయితే वो सदा उड़ते रहेंगे और संपूर्ण मंजिल बाप के समीप का स्थिति पालेंगे। వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. బాబా యొక్క సమీప స్థితిని చేరుకుంటారు. बाबा का आशीर्वाद लेना है तो बाबा का आज्ञा फॉलो करना है। బాబా యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే బాబా యొక్క ఆజ్ఞ పాలన చేయవలసిందే. ठीक है, हाँ। उसके बाद बाबा ने कहा अवज्ञा कहाँ कहाँ होती है। దాని తర్వాత అవజ్ఞలు ఎక్కడెక్కడ జరుగుతాయో బాబా చెప్తున్నారు. तो पहला अवज्ञा बाबा कहते हैं पवित्र बनो और कामजीत बनो। మొదటి అవజ్ఞలో పవిత్రంగా అవ్వండి, కామ్ జీతులుగా కండి అని చెప్తాడు. आपके मन में संकल्प में भी काम विकार का इच्छा नहीं आना चाहिए। మీ మనసులో సంకల్ప మాత్రము కూడా కామ వికారము యొక్క కోరిక ఉత్పన్నము కాకూడదు. वो आएंगे, आप समर्थ बच्चे नहीं हो। అది వచ్చింది అంటే మీరు సమర్థమైన పిల్లలు కాదు. हर रोज मुरली में बाबा इसके बात में कहते हैं, इतना बार सुनने के बाद भी बाबा के आज्ञा के तरफ आपका अटेंशन नहीं है, तो किस विधि से मैं आपको सपोर्ट दूं, किस विधि से मैं आशीर्वाद दूं, किस विधि से मैं आपको सेवा के लिए यूज करूं, आप ही बताइए। ప్రతిరోజు మురళిలో ఆ విషయం మీద బాబా అటెన్షన్ ఇప్పిస్తూనే ఉంటారు. అయినా సరే అలాంటి ఆజ్ఞని మనం ఉల్లంఘన చేసినట్లయితే మరి ఏ విధంగా మిమ్మల్ని నేను సేవలో ఉపయోగించుకుంటాను? बहुत बच्चे पूछते हैं बाबा हमको आप सेवा, हाँ, हमको सेवा में यूज क्यों नहीं करते हो, ये बाबा से पूछते हैं। చాలా మంది పిల్లలు బాబా అడుగుతారు, బాబా మమ్మల్ని సేవలో ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? क्योंकि छोटे छोटे आज्ञा को आप फॉलो नहीं कर रहे हो, इसीलिए मैं आपको मेन स्ट्रीम में आगे लेकर नहीं आ रहा। మీరు చిన్న చిన్న అవజ్ఞలను ఉల్లంఘిస్తున్నారు, అందుకనే మిమ్మల్ని నేను మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావటం లేదు. पहले से तो बहुत अच्छा इंप्रूवमेंट्स है, అంతకు ముందు కంటే చాలా మెరుగైన జీవితం ఉంది, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. और थोड़ा सा इंप्रूवमेंट्स चाहिए, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ కావాలి. उससे आप परफेक्ट बन जाएंगे और आपका जिंदगी बहुत सुधर माना इंप्रूवमेंट्स हो जाएगा। దానితో మీరు చాలా పర్ఫెక్ట్ గా అవుతారు, మీ జీవితం చాలా ఇంప్రూవ్ అవుతుంది. हाँ, जो दुनिया वाले असंभव समझते हैं, आप संभव करके दिखाने वाले हैं। ప్రపంచం వాళ్ళు ఏదైతే అసంభవం అనుకుంటున్నారో దాన్ని మీరు సంభవం చేసేవాళ్ళు. बाबा कहते पहले तो काम विकार हो गया, दूसरा है उसका भाई क्रोध। కామ వికారం మీదైతే మీరంతా విజయం పొందారు, చాలా వరకు మెజారిటీ పీపుల్ విజయం పొందారు. కానీ దాని సోదరుడు ఎవరైతే ఉన్నారో క్రోధము, ఆ క్రోధం ఇప్పుడు గురించి చెప్తున్నారు. हाँ, उसमें कभी कभी आधा फेल हो जाते हैं। ఈ క్రోధం విషయంలో అప్పుడప్పుడు సగం మంది ఫెయిల్ అయిపోతారు.
वो बहुत बुद्धिमान से कहते हैं, बाबा हम क्रोध तो नहीं कर रहे, ये थोड़ा सा रोब दिखा रहे हैं। చాలా మంది పిల్లలు ఏమంటే, బాబా మేము క్రోధం అయితే చేయటం లేదు, చాలా కొద్దిగా ఆవేశంగా మాట్లాడాం అంతే, కొంచెం क्यों? కోపంగా మాట్లాడాం అంతే అంటారు. हम वैसे नहीं करेंगे तो बच्चे बात नहीं सुनेंगे। ఎందుకంటే మేము ఆ మాత్రం చేయకపోతే పిల్లల మాట వినరు. हाँ, कभी कभी हम जोर से नहीं बोलेंगे तो पति भी बात नहीं सुनते हैं, तो आवेश में आना पड़ता है। అప్పుడప్పుడు మేము గట్టిగా మాట్లాడకపోతే మా భర్త కూడా మా మాట విండు. इसीलिए हम अस्त्र के रूप में यूज कर रहे हैं। अंदर तो गुस्सा रहता नहीं है, लेकिन बाहर से थोड़ा दिखाते हैं। అందుకని దాన్ని అస్త్రం రూపంలో మేము ఉపయోగిస్తున్నాము, మా లోపల ఎలాంటి కోపము లేదు. ठीक है, बाबा कहते ये भी अवज्ञा है। బాబా అంటారు ఇది కూడా అవజ్ఞయే. तो गुस्सा करने का जरूरत क्यों आता है? కోపపడవలసిన ఆవశ్యకత ఎప్పుడు వస్తుంది? जब आपको एक्सपेक्टेड रिजल्ट्स नहीं आता है, ड्रामा का सीन संकल्प या ज्ञान मन में नहीं रहता है, तब आपको गुस्सा आता है। ఎప్పుడైతే మనం ఊహించిన ఫలితం రాదో అప్పుడు కోపం వస్తుంది. డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానము యొక్క స్థితిలో ఉండమో అప్పుడు కోపం వస్తుంది. हर एक आत्मा अपना पार्ट एक्यूरेट एंड एग्जैक्ट एंड परफेक्ट कर रहा है, तो इस स्मृति में रहने से आपको ज्यादातर गुस्सा नहीं आएगा। ప్రతి ఒక్క ఆత్మ యాక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా వాళ్ళ పాత్రను వాళ్ళు అభినయిస్తున్నారు అన్న స్మృతి కనుక మనకు సదా కోసం ఉన్నట్లయితే మనకు ఎవరి పట్ల కోపము ఆవేశము కలగదు. हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తామంటే हमारे संकल्प के अनुसार, हमारे सोच के अनुसार, हमारे चिंतन के अनुसार आगे वाले पार्ट निभाना चाहिए, ऐसे हम सोचते हैं। మనం ఏమనుకుంటున్నామంటే ఎదుటి వాళ్ళు నా సంకల్పం అనుసారంగా, నా ఆలోచన అనుసారంగా, నా ఆజ్ఞానుసారంగా నడవాలి అనుకుంటున్నాం. लेकिन आपका संस्कार अलग है, उनका संस्कार अलग है, उनका और आपका हिसाब किताब अलग है। వాళ్ళ సంస్కారం వేరు, మీ సంస్కారం వేరు, వాళ్ళ యొక్క లెక్క ఖాతా వేరు, మీ యొక్క లెక్క ఖాతా వేరు. तो कभी भी संस्कार सभी में उसमें मैच नहीं होता। అందరి యొక్క సంస్కారాలు మ్యాచ్ కావు. इसीलिए जब शादी होता है तब उसको जो जन्म पत्री रहता है ना, उसको मिलाते हैं। అందుకని పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు భార్యాభర్తల యొక్క జన్మపత్రి జాతకాలని మ్యాచ్ చేస్తారు. उसमें कहते 36 गुण में 28 ठीक है, 27 ठीक है, 20 ठीक है, ऐसे क्या करते हैं, मिलाते हैं। मुझे लगता है, शायद, मुझे एग्जैक्ट मालूम नहीं है, 36 आउट ऑफ 36 मिलना शायद मुश्किल है, शायद नहीं मिलेगा। అందులో 36 గుణాలు ఉంటాయి. ఆ 36 గుణాల్లో ఒకళ్ళ గుణాలు 36కు 36 అయితే కలవు. 15 20 25 కలుస్తాయి. కలిస్తే మ్యాచ్ ని సెట్ చేసుకుంటారు. ठीक है, वैसे ही और कोई आत्मा के साथ आपका संस्कार मिलन ठीक नहीं होता है। ఎవరైనా ఆత్మతో మన సంస్కారాలు సరిగ్గా లేనట్లయితే ठीक है, नहीं होता है, क्योंकि संस्कार अलग अलग है, उनके साथ मैच नहीं होता। इसलिए क्या कहते हैं, पति कहते हैं पत्नी ठीक नहीं है, पत्नी कहते हैं पति ठीक नहीं है। वास्तविकता क्या है, दोनों ठीक है। భర్త ఏమంటాడంటే నా భార్య సరిగ్గా లేదని, భార్య ఏమంటుందంటే నా భర్త సరిగ్గా లేడని. కానీ వాస్తవానికైతే ఇద్దరు కరెక్టే. कभी कभी क्या होता है ना, हमारे पास भी कंप्लेंट आता है, అప్పుడప్పుడు మా దగ్గర కూడా కంప్లైంట్స్ వస్తాయి. पति फोन करके कहते हैं मेरा पत्नी ठीक नहीं है। భర్త ఫోన్ చేసి చెబుతాడు మా భార్య సరిగ్గా ఉండట్లేదండి అని. तब हमको लगता है यस, इन्होंने जो कहा वाई राइट ही है, पत्नी ठीक नहीं है। तब हम डिसाइड करते हैं। అప్పుడు మేమేం డిసైడ్ చేస్తామంటే ఈయన చెప్పింది కరెక్టే, వాళ్ళ భార్య సరిగ్గా లేదు అనుకుంటాం. हाँ, समझ ले उनका पत्नी भी बीके है, तो उनसे भी मैं फोन करता हूँ, उनको पूछ लेता हूँ, तब उनको व्यू देकर मुझे लगता है वो ठीक है, पत्नी ठीक नहीं है। తర్వాత వాళ్ళ భార్యకి మేము ఫోన్ చేసి మాట్లాడామనుకోండి, ఆమె చెప్పింది విన్న తర్వాత నిజమే ఏమో చెప్పింది రైట్, వాళ్ళ భర్త చెప్పింది రాంగ్ అని మళ్ళీ డిసైడ్ చేసుకుంటాం. अभी डिसाइड क्या करना है, पति ठीक है कि पत्नी ठीक है? మరి ఇప్పుడు భర్త రైటా భార్య రైటా ఏది డిసైడ్ చేయాలి? हाँ, ये करने के लिए मुझे सुप्रीम जस्टिस शिव बाबा के पास जाना पड़ता है।
మరి అది డిసైడ్ చేయడానికి మళ్ళా సుప్రీం జస్టిస్ శివబాబా దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. तो बाबा कहते दोनों ठीक है. బాబా అంటాడు ఇద్దరు రైటే. क्योंकि ड्रामा के अनुसार और उनका पार्ट के अनुसार दोनों ठीक है. మరి వాళ్ళ యొక్క పాత్ర అనుసారంగా ఇద్దరు వాళ్ళ యొక్క డిఫరెంట్ రోల్స్ ని పోషిస్తున్నారు. तो ऐसे हमारे जिंदगी में ऐसे होने के कारण जिन्होंने भी जो क्या कहा हम सुनते हैं, हाँ 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 ठीक है ठीक है ठीक है करके, लेकिन किसी के प्रति हमारा नेगेटिव थॉट्स नहीं आता है, क्योंकि हर एक आत्मा राइट है, एक्यूरेट है. तब आपको किसी आत्मा के प्रति घृणा का भाव, गुस्सा नहीं आता है. అందుకనే ఆ విధమైన జ్ఞానం మనలో ఉన్నప్పుడు ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తున్నారు అని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు ఎవరి పట్ల కూడా ఆవేశము క్రోధము రాదు. तो अपने मन से अंदर से ये धारणा करना पड़ेगा. जब तक ये धारणा नहीं करते हैं तब तक हमारे में क्रोध जीत नहीं बनते हैं. మనసులో లోపల అంతరంగములో ఇది ధారణ జరగాలి. అప్పటి వరకు మనం క్రోధ జీతులుగా కాలేము. ऐसा नहीं कि आप 100% तुरंत उसके ऊपर विजय प्राप्त करेंगे, वैसा नहीं है. एटलीस्ट परसेंटेज वाइज तो क्या कर सकते, उसके ऊपर विजय प्राप्त कर सकते. जैसे कि ये एग्जाम में आपने 40 मार्क्स लिया, नेक्स्ट एग्जाम में 60 ले लो, नेक्स्ट एग्जाम 80 ले लो, ऐसे आप में इंप्रूवमेंट हो सकता है. దీంట్లో 100% వెంటనే మనం పాస్ కాలేము. కానీ సంవత్సరాలు రోజులు గడుస్తున్న కొద్దికి ఖచ్చితంగా మనము 40 నుంచి 50, 60, 70, 80, 90, 99 వరకు అలా ఇంప్రూవ్మెంట్ అయితే మనం పొందొచ్చు. हाँ, तो ये भी जो अवज्ञा है आपको भोज बना देता है, तो सदा समर्थ बनने नहीं देता है. ఈ అవజ్ఞ కూడా మనల్ని సమర్థంగా కానివ్వకుండా మన మీద బరువుగా తయారవుతుంది. और एक एग्जाम्पल बाबा, थोड़ा एग्जाम्पल बाबा बता रहे हैं, सिर्फ इतना ही नहीं है, आप लिस्ट बना सकते हो. थोड़ा कुछ बाबा कह रहे हैं. బాబా 2-3 ఉదాహరణలు చెప్తున్నాడు మనకు. ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో 2-3 ఉదాహరణలు బాబా తెలియజేస్తున్నాడు. कभी कभी क्या होता है ना, हम किसी को दुख नहीं देते हैं लेकिन उनसे दुख ले लेते हैं. బాబా అంటాడు, బాబా యొక్క ఆజ్ఞ ఏమంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు అని. కానీ మనం ఏం చేస్తామంటే దుఃఖాన్ని అయితే ఇవ్వటం లేదు, కానీ ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, ఎవరైనా ఏదైనా తిట్టినప్పుడు మనం వెంటనే దుఃఖితులుగా అవుతున్నాం. అంటే దుఃఖాన్ని తీసుకుంటున్నాము. ఇది కూడా అవజ్ఞే. किसी ने कहा उसके बाद दुख नहीं लिया, वो बात अलग है. किसी ने कुछ कहा नहीं फिर भी आप दुख ले लेते हो. ఎవరు ఏం అనకపోయినా సరే దుఃఖాన్ని తీసుకుంటాము. वो कैसे? అది ఎలా? उसको एक एग्जाम्पल कहता हूँ. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. कोई आत्माएं रहते हैं, बहुत अच्छा पुरुषार्थ करते हैं, बहुत अच्छा हमारे प्रोग्राम में अटेंड करते हैं. కొంతమంది ఆత్మలు ఈ ప్రోగ్రామ్ కి వస్తారు, చాలా మంచి పురుషార్థం చేస్తారు, सेवा भी करते हैं, సేవ కూడా చేస్తారు. बीच में किसी कारण से वो क्या होता है, कट हो जाता है. మధ్యలో ఏదో కారణంగా వాళ్ళు కట్ అయిపోతారు. उनको कुछ सहयोग देने के लिए हमें बाबा निमित्त बनाते हैं. వారికి ఏదైనా సహయోగం ఇవ్వడానికి బాబా మమ్మల్ని నిమిత్తంగా చేశారు. जब वो नहीं आ रहे तो हमको संकल्प चलता है, क्यों नहीं आ रहे, क्यों नहीं आ रहे, क्यों नहीं आ रहे, मेरे से क्या गलती हो गया, मेरे से क्या प्रॉब्लम आ गया, मैंने क्या गलती किया. तो ऐसे क्या होता है ना, उन्होंने कुछ कहा नहीं, फिर भी हम क्या करते हैं, उसके तरफ हम दुख को एक्सेप्ट करते हैं. అయితే వాళ్ళు ఏమి చెప్పకపోయినా, ఎందుకు రావట్లేదు చెప్పకపోయినా సరే మేము వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వీళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళకి ఏమైంది, నేనేం అనలేదు కదా వీళ్ళని అని మాకు మేమే ఆలోచిస్తాం. అదేంటి దుఃఖాన్ని తీసుకోవటము. उन्होंने कुछ कहा नहीं लेकिन हम ही सोचकर उसके बारे में चिंतन करते हैं और दुख को एक्सेप्ट करते हैं. వాళ్ళ గురించి మనమే ఆలోచించి మనమే ఆ దుఃఖాన్ని తీసుకుంటున్నాము. किसी ने आपको गुस्सा किया, किसी ने कुछ कहा, उसका दुख अनुभव किया, वो बात अलग है. लेकिन किसी ने कुछ कहा नहीं फिर भी हम सोचकर, स्वप्न देखकर दुख को एक्सेप्ट करते हैं, ये भी गलत है. ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు దుఃఖాన్ని తీసుకోవడం అదొక విషయము. ఎవరు మనల్ని ఏం అనకుండానే మనమే వాళ్ళ గురించి ఆలోచించి దుఃఖాన్ని తీసుకోవటము, ఇది రెండో విషయము. ये बाबा कहते सूक्ष्म कर्मों का गुह्य गति है. ఇదే బాబా అంటాడు సూక్ష్మ కర్మల యొక్క గుహ్య గతి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आप माँ बाप के साथ जितना भी प्यार करते हो, మీరు మీ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమగా ఉన్నా సరే,
शादी होने के बाद माँ बाप के घर से पति के घर में तो आना ही पड़ेगा ना। పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను వదిలిపెట్టి అత్తగారింటికి అయితే వెళ్ళవలసిందే. तो त्याग तो करना पड़ेगा। మరి తల్లిగారింటిని త్యాగం అయితే చేయవలసిందే. बच्चों के ऊपर बहुत प्यार है, लेकिन उनका हायर एजुकेशन के लिए, कमाई के लिए यूएस जाता है, तो उसके लिए भी त्याग करना पड़ेगा ना। మరి పిల్లల మీద చాలా ప్రేమ ఉంది. పిల్లలు మంచిగా చదువుకొని మరి పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నట్లయితే మరి వాళ్ళని త్యాగం చేస్తున్నాం కదా. हमारे साथ में रहना चाहिए, वो पैसा भी कमाना चाहिए, कैसे होता है। మరి మన తోడు ఉండాలి, పిల్లలు వాళ్ళ డబ్బులు కూడా సంపాదించాలి అంటే ఎలా కుదురుతుంది? तो वैसे ही उस आत्मा के प्रति शुभ भावना रखो, शुभ कामना रखो, सूक्ष्म रूप में शक्ति दो। भले वो आपके आगे नहीं आ रहे, ज्ञान नहीं सुन रहे, पार्टिसिपेशन नहीं कर रहे, लेकिन सभी आत्माओं को सदा अपना योगिक शक्ति को देते रहो। కాబట్టి అలాంటి ఆత్మలకు కూడా మనం సదా యోగము యొక్క శక్తిని ఇస్తూ ఉండాలి, శుభకామన శుభ సంకల్పం చేస్తూ ఉండాలి. तो ऐसे बाबा कहते छोटे छोटे अवज्ञाएं जैसे स्थिति को अनुभव करना चाहते हो, वो आपको अनुभव करने नहीं देता है। ఈ చిన్న చిన్న అవజ్ఞల కారణముగా ఆత్మ మీద బరువు ఎక్కువయ్యి మనం ఏదైతే ఈశ్వరీయ సుఖాన్ని అనుభవం చేసుకోవాలి అనుకుంటున్నామో అది అనుభవం కానివ్వటం లేదు. ठीक है, इसलिए बाबा फाइनली कहते हैं, అందుకని బాబా ఫైనల్ గా చెప్తున్నారు, आज का स्लोगन, ఈ రోజు యొక్క స్లోగన్, लास्ट ईयर का लास्ट बट्टी का स्लोगन, इस साल का, ये साल का लास्ट बट्टी का स्लोगन याद रखिएगा। ఈ సంవత్సరం యొక్క లాస్ట్ స్లోగన్ గుర్తుపెట్టుకోండి. न व्यर्थ सोचो, వ్యర్థాన్ని ఆలోచించకండి, न देखो, చూడకండి, न सुनो, వినకండి, न व्यर्थ बोलो, వ్యర్థం మాట్లాడకండి, न व्यर्थ में समय गवाओ। వ్యర్థములో సమయాన్ని పోగొట్టుకోకండి. मन से सोचना नहीं, మనసుతో ఆలోచించకూడదు, आंखों से व्यर्थ को देखना नहीं, కళ్ళతో వ్యర్థాన్ని చూడకూడదు, कानों से व्यर्थ सुनना नहीं, చెవులతో వ్యర్థాన్ని వినకూడదు, मुख से व्यर्थ बोलना नहीं, నోటితో వ్యర్థాన్ని మాట్లాడకూడదు, कर्म द्वारा व्यर्थ समय वेस्ट नहीं करना है। కర్మల ద్వారా వ్యర్థ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ऐसे करने से आपका आज्ञाकारी चरित्र का चित्र बन जाता है। ఈ విధముగా చేసినట్లయితే మీ ఆజ్ఞాకారి చరిత్ర తయారవుతుంది. इससे आपका बहुत अच्छा निराकारी चित्र बनेगा। దీనితోటి మంచిగా మీ నిరాకారి చిత్రము తయారవుతుంది. तो चित्र माना मेरा चमड़ी व्हाइट हो जाता है क्या? ऐसा नहीं। చిత్రం అంటే నా చర్మం ఏం తెల్లంగా అవుతుందని కాదు. आत्मा और मन बुद्धि इतना सुंदर हो जाएगा, ఆత్మ మనసు బుద్ధి చాలా సుందరంగా అవుతాయి. तब मैं आपका टीचर, सदगुरु, बाप, मैं अधिकार से, खुशी से दुनिया के आगे मैं आपको रख सकता हूं, ये देखो मेरा बच्चे हैं। అప్పుడు నేను సద్గురువుగా, తండ్రిగా, టీచర్గా అయ్యి మిమ్మల్ని ప్రపంచము యొక్క ఎదురుగా నిలబెడతాను, ఇదిగో ఇతను నా పిల్లవాడు అని. अभी समझ लो, कोई मूर्ति बनाता है, आधी मूर्ति बना के लोगों के आगे रखेंगे तो क्या होगा? ఇప్పుడు ఒక శిల్పి ఉన్నారనుకోండి, సగం విగ్రహాన్ని చెక్కి ప్రజల ముందు ఉంచితే ఏమవుతుంది? एक जगह पर एक मूर्ति बनाने वाला था, ఒక చోట ఒక విగ్రహాన్ని చెక్కే శిల్పి ఉన్నారు. बहुत सुंदर मूर्ति बनाया था उन्होंने, చాలా సుందరమైన శిల్పాన్ని చెక్కాడు. ठीक है। उसके बाजू में वैसा ही और एक मूर्ति बना रहा है, దాని పక్కనే మరలా అదే రూపంలో ఇంకొక శిల్పాన్ని కూడా తయారు చేస్తున్నాడు. एक दिन उसका फ्रेंड उसकी जगह पर बात करने के लिए आ गया। ఒక రోజు ఆయన స్నేహితుడు ఆ స్థలంలోకి అతనితో మాట్లాడటానికి వచ్చారు. उन्होंने पूछा, ये मूर्ति तो कितना सुंदर है, इसको बनाने में कितना टाइम लगा? ఈ విగ్రహం చాలా సుందరంగా ఉంది, దీన్ని తయారు చేయడానికి నీకు ఎంత సమయం పట్టింది అని ప్రశ్నించారు. तो उन्होंने कहा 6 महीने लगा। అతను చెప్పారు 6 నెలలు పట్టింది అని. उसके बाद वैसे ही और एक मूर्ति बना रहा है,
దాని పక్కనే ఇంకొక చిత్రాన్ని కూడా తయారు చేస్తున్నాడు అలాంటిది. तो फ्रेंड ने पूछा कि आपको ये मूर्ति देखकर और किसी ने ऐसा ही मूर्ति का ऑर्डर दिया है क्या? అతను అడిగాడు, ఈ చిత్రాన్ని చూసి, ఈ విగ్రహాన్ని చూసి నీకు ఇలాంటిదే చెక్కమని ఇంకెవరైనా ఆర్డర్ ఇచ్చారా అని. तो कहता है नहीं नहीं, जिन्होंने ये मूर्ति बनाने के लिए ऑर्डर दिया था उसके लिए ही मैं ये मूर्ति बना रहा हूं. ఎవరైతే నాకు మొదట ఈ విగ్రహాన్ని తయారు చేయమని చెప్పారో అతని కోసమే ఇది కూడా తయారు చేస్తున్నాను. उनके लिए दूसरा नहीं, वो विग्रह के बदले में मैं ये विग्रह दे रहा हूं उनको. ఓకే, ఆ విగ్రహానికి బదులుగా ఈ విగ్రహాన్ని ఇస్తున్నాను అని చెప్పారు. तो पूछता है ये विग्रह तो इतना सुंदर है, इसके बदले में आप ये क्यों दे रहे हो? మరి ఈ విగ్రహం ఇంత అందంగా ఉన్నప్పుడు దీనికి బదులుగా నువ్వు ఇంకో దాన్ని తయారు చేయడం ఎందుకు అన్నాడు. तो कहता है थोड़ा उसका कान में देखो, थोड़ा सा एक स्क्रैच आया है. అప్పుడు అతను చెప్పాడు, ఆ విగ్రహం యొక్క చెవి దగ్గర చిన్న క్రాక్ వచ్చింది అని చెప్పాడు. तो वो ये रेडी करने के टाइम पर मेरा मन इधर उधर चला गया, इसलिए थोड़ा सा एक लाइन आया है. తయారు చేసే సమయంలో నా మనసు అటు ఇటు పోవటం వల్ల చిన్న క్రాక్ వచ్చింది చెవుల్లో అని చెప్పాడు. ठीक है, कानों में आ गया, पीछे से आया तो वो किसको दिखाई देता है? మరి చెవుల్లో వచ్చినా వెనక వచ్చినా అది ఎవరికి కనిపిస్తుంది? उसके बाद वो पूछता है मूर्ति को कहाँ रख रहे हैं? దాని తర్వాత అతను అడిగాడు, ఈ విగ్రహాన్ని ఎక్కడ తీసుకెళ్లి పెడతారు అని. इस विग्रह को जो मुख्य द्वार रहता है ना, उसके ऊपर में लेकर जाके रखने के लिए वो मूर्ति बन रहे हैं. అతను చెప్పాడు, ముఖ్యమైన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం పైన పెడతారు అని చెప్పాడు. तो मूर्ति दूर से ठीक से दिखाई नहीं देता है, वो कमियां लोगों को कैसे दिखाई देता है? అప్పుడు అతను అడిగాడు, మరి అసలు ఆ విగ్రహమే అంత ఎత్తున పెట్టిన విగ్రహమే సరిగ్గా కనిపించదు, మరి అలాంటిది ఈ చిన్న లోపం ఎలా కనిపిస్తుంది అని అడిగాడు. ठीक है, तो लोगों को पता नहीं चलता है, आप टाइम वेस्ट और मनी वेस्ट क्यों कर रहे हो? మరి మనుషులకు ఎట్లా కనిపించదు కదా, దాని గురించి మీరు సమయం వ్యర్థంగా పోగొడుతున్నారు, ధనాన్ని వ్యర్థంగా పోగొడుతున్నారు అని చెప్పారు. तो उन्होंने कहा देखो ये मूर्ति हमारे गांव में ही स्थापना होने वाली है. అతను చెప్పారు, ఈ విగ్రహం మా గ్రామంలోనే స్థాపన జరుగుతుంది. और हर रोज वही टेंपल के लिए मैं नमस्ते करने के लिए, पूजा करने के लिए जाता हूँ. మరి నేను ప్రతిరోజు ఆ మందిరానికి వెళ్తాను నమస్కారం చేసుకోవడానికి. वहां जाने के टाइम पर मुझे वो मूर्ति याद आएगा और जो स्क्रैच किया वो याद आएगा, उसके कारण मेरा मन डिस्टर्ब होगा. इसीलिए मेरे मन की खुशी के कारण, मैंने गलती न करने के कारण मैं नया मूर्ति बना रहा हूँ. నేను ఆ మందిరానికి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ విగ్రహం కనిపిస్తుంది, నాకు ఆలోచన వస్తుంది, అందులో ఈ లోపం ఉంది అని చెప్పేసి నా మనసుని డిస్టర్బ్ చేస్తుంది. అందుకని నా మనసు యొక్క సంతోషం కోసమే నేను మరలా ఇంకొక విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. ऐसे आपने कौन से छोटे छोटे अवज्ञा कर रहे हैं, आपको पक्का मालूम है. అదే విధంగా మనము చిన్న చిన్న అవజ్ఞలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ మనకు పక్కాగా తెలుసు. भले आप लोगों को कहते हैं हम नहीं किया है, लेकिन आप भी जानते हो और बाप भी जानते हैं. మనం మనుషులకు చెప్తాం నేనేమీ అవజ్ఞ చేయలేదు, ఏమీ అవజ్ఞ చేయలేదు అని, కానీ ఆ అవజ్ఞలు ఏంటో మనకు స్పష్టంగా తెలుసు, బాబాకు కూడా స్పష్టంగా తెలుసు. तो बाबा कहते हैं योगेश भाई देखते हैं करके आप कैमरा ऑफ करके रख सकते हैं, लेकिन मेरे पास कैमरा है, एक हफ्ते का मैं अमृत वेले का फोटो आपको भेज देता हूँ, देखकर आपको भी हंसी आता है, मुझे भी हंसी आता है. యోగేష్ అన్నది చూస్తారని ఏమైనా అంటారని మీరు వీడియోలో ఆఫ్ చేసి పెట్టుకుంటారు, కానీ నా దగ్గర పెద్ద వీడియో ఉంది, నా వీడియోని కనుక ఆన్ చేసి మీకు వారం రోజుల యొక్క అమృత వేళ యొక్క పొజిషన్ మీకు చూపించినట్లయితే మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు కణ బాబా. ठीक है, तो ऐसे बच्चों को समर्थ बच्चे कहते हैं क्या? మరి అలాంటి పిల్లల్ని సమర్థ పిల్లలు అని అంటారా? अभी तक जो हुआ उसको छोड़ दीजिएगा, ఇప్పటి వరకు ఏమి జరిగిందో దాన్ని వదిలివేయండి. लेकिन इसके बाद आपसे कुछ भी अवज्ञा नहीं होना चाहिए, इसकी तरफ फुल अटेंशन रखना है. ఇప్పటి నుండి మన ద్వారా ఏ అవజ్ఞ జరగకూడదు, దీని మీద ఫుల్ అటెన్షన్ పెట్టండి. चाहिए तो एक हफ्ते 15 दिन करके देख लीजिए, उसका डिफरेंस देख लीजिए. మీకు కావాలంటే ఒక వారం రోజులు 15 రోజుల కోసం మీరు ట్రై చేసి చూడండి, దాని యొక్క తేడా మీకే తెలుస్తుంది. ठीक है, बाबा कहते प्रत्यक्ष फल मिलेगा, एक दिन के बाद, एक हफ्ते के बाद नहीं, प्रत्यक्ष फल आपको डिफरेंस पता चलेगा.
మీకు వెంటనే ప్రత్యక్ష ఫలము యొక్క అనుభూతి లభిస్తుంది. ठीक है, तो अपने का अपना मूर्ति आपको ही बनाना है और आपको चरित्रवान बनना है. కాబట్టి మన విగ్రహాన్ని మనమే తయారు చేసుకోవాలి, మనకు మనమే చరిత్రవంతులుగా తయారు చేసుకోవాలి. हर बच्चा बाबा के समर्थ बने, यही बाबा चाहते हैं. నా ప్రతి ఒక్క పిల్లవాడు సమర్థంగా కావాలి అని ఇదే బాబా కోరుకుంటారు. ठीक है, अच्छा, ओम शांति. सभी को बहुत बहुत धन्यवाद.